అందరికీ శుభోదయం. ఈరోజు మనం మరొక కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశంతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జనవరి ఎంటర్ అయింది. దాదాపు అన్ని స్కూల్స్, కాలేజెస్‌లో సిలబస్‌లన్నీ అయిపోయి రివిజన్ జరుగుతూ ఉన్న స్థాయికి వచ్చేసింది. మార్చిలో ఎలాగూ ఎగ్జామ్స్ రానున్నాయి. పరీక్షలు అంటేనే అన్నింటికంటే చాలా పెద్ద పరీక్ష యాన్యువల్ ఎగ్జామ్. మనం స్కూల్లో, కాలేజీలో రాసే ఈ స్లిప్ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు ఇవన్నీ కూడా బాగా సీరియస్గా తీసుకోము. కానీ ఇప్పుడు ఈ యాన్యువల్ ఎగ్జామ్ రానున్నది కాబట్టి ఈ ఎగ్జామ్స్కు సంబంధించి విద్యార్థుల్లో భయాందోళనలు చాలా ఉంటాయి. దాన్నే మనం ఎగ్జామ్ ఫోబియా అని కూడా అంటాము. ఈ ఎగ్జామ్ ఫోబియా గురించి, ఈ ఎగ్జామ్ ఫోబియా వల్ల ఎలాంటి లక్షణాలు యూత్లో కనిపిస్తాయి, అలాగే ఈ ఎగ్జామ్ ఫోబియాని మనం తట్టుకోవాలంటే, అధిగమించాలంటే ఏం చేయాలి, తర్వాత ఎగ్జామ్ రోజు మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఒక మౌలికమైన అంశాలని ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక విద్యార్థికి తన చదువు మీద ఎక్కువగా ప్రభావితం చేసే ఒక 3-4 వ్యక్తులు ఉంటారు. ఒకటి పేరెంట్సు, రెండవది టీచర్స్, కాలేజ్ మేనేజ్మెంట్లు లేదా స్కూల్ మేనేజ్మెంట్లు, మూడవది వాళ్ళ క్లాస్మేట్స్, పీర్ గ్రూప్ అంటాం. ఈ ముగ్గురి ప్రభావము కూడా ఒక విద్యార్థి మనసు మీద చెరగని ముద్రను వేస్తాయి. నేటి ఈ డిజిటల్ యుగంలో తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. తమ పిల్లలు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు తెగ ఆరాట పడుతూ ఉన్నారు. పిల్లల మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. పాఠశాలలు ర్యాంకులు, మార్కుల వేటలలో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పెంచుకోవడానికి, వాళ్ళ రిజల్ట్స్ని చాలా గొప్పగా చూపుకోవడానికి పిల్లల మీద బాగా ఒత్తిడి పెడుతున్నారు. అలాగే తన క్లాస్మేట్స్ని చూసి కూడా పక్క వాళ్ళను చూసి భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో పరీక్షలంటే భయం ఉండకుండా నిర్భయంగా పరీక్షలు రాయటము, మనం అనుకున్నట్లుగా రాసి మంచి ఉత్తమమైన ఫలితాలని సాధించడం అనేది మన చేతిలోనే ఉంది అని గమనించి మనం తెలుసుకోవడం. ఈ విషయంలో ఇప్పుడు మనం ఏ విద్యార్థి అయితే ఎగ్జామ్ యాంగ్జైటీ లేదా ఎగ్జామ్ స్ట్రెస్, ఎగ్జామ్ ఫోబియాకి లోనవుతారో ఆ విద్యార్థుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మనం ఒకసారి చూద్దాం. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ప్రవర్తనను బట్టి వారికి ఎగ్జామ్ ఫోబియా ఉందా లేదా అని కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాలలో టీచర్స్ కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఎగ్జామ్స్ అంటే భయపడే పిల్లలు ఎక్కువగా ఎక్సెస్ స్వెట్టింగ్ రావటము, బాగా విచిత్రంగా ప్రవర్తించడము, అలాగే వామిటింగ్ సెన్సేషన్ రావటము, ఏకాగ్రతని కోల్పోతూ చికాకు పడడము, తర్వాత జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా రావటము, ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఫోబియాకి గురైన విద్యార్థులు అనుభవించే ఆరోగ్య సమస్యలు. అలాగే హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవటము, అలాగే ప్యానిక్ అటాక్ అంటాం. ప్యానిక్ అటాక్ అనేది ఒకటి మన మనసులో జొరబడము, మన మీద మనకి నమ్మకం తగ్గడము, అభద్రతా భావానికి గురి కావడము, తర్వాత అనవసరమైన వాటిని చాలా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో చూసి చాలా ఎక్కువగా ఊహించడము, అలాగే వాయిదా వేసే గుణాన్ని పెంచి చూడడము, ఇవాళ చేయాలనుకున్న దాన్ని రేపు చేద్దాంలే అని వాయిదా వేసే గుణం పెరిగింది అంటేనే ఆ విద్యార్థి భయపడుతున్నాడు అని అర్థం. అలాగే నిద్రలేమి సమస్యల్ని కూడా ఈ ఎగ్జామ్ యాంగ్జైటీ లేదా ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్న పిల్లలు ఇలాంటి లక్షణాలని ప్రదర్శిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళ పిల్లలకి అనవసరమైన భయాలు లేకుండా వాళ్ళని సక్రమంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టుగా మనం ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
అలాగే ఇలాంటి ఎగ్జామ్ ఫోబియాని మనం అధిగమించాలంటే మనం ఏం చేయాలో కొన్ని విషయాల్ని మనం స్థూలంగా చర్చిద్దాం. ఒకటి, మనం చదువుతూ ఉన్న సబ్జెక్ట్స్ని రోజుల వారీగా, గంటల వారీగా ప్లాన్ చేసుకోవటము, ఏ గంట ఏది చదవాలో తెలుసుకోవటము, రాసుకోవడము పేపర్ మీద. అలా చక్కటి అకాడమిక్ ప్లాన్ని మనం తయారు చేసుకోవడము. అలాగే చదువుకునేటప్పుడు గంటల తరబడి అదే విధంగా కంటిన్యూస్గా చదవటం కూడా మంచిది కాదు. ఓ గంటన్నర గంటన్నర చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని కొద్దిగా అటు ఇటు నడిచి ఇంత మంచినీళ్ళు తాగో, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడైతే అమ్మతోనో నాన్నతోనో మాట్లాడి, లేదా దీర్ఘ శ్వాసలు తీసుకొని డీప్ బ్రీత్ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ చదువుకోవటం అనేది మంచి రీఛార్జ్ని ఇస్తుంది. మీరు అదే పనిగా 5-6 గంటలు లేవకుండా చదివితే ఒక గంట 2 గంటల తర్వాత మీకు ఓపిక నశిస్తుంది. తర్వాత గుర్తుండడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా మనం చేయాలి. తర్వాత చదివేటప్పుడు నవలలాగా చదవకుండా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ గ్రాఫ్స్, ఈక్వేషన్స్, డెరివేషన్స్ ఇలాంటివి తప్పకుండా, ప్రిన్సిపల్స్ తప్పకుండా చదివేటప్పుడు ఒక రఫ్ నోట్బుక్లో రాయటం అనేది ఒక మంచి అలవాటు. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చదువుతున్నప్పుడు రాసినారు అంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీ మనసులో ఉండిపోతాయి. మీరు ఎగ్జామ్లో ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యాసాన్ని చాలా అద్భుతంగా రాయొచ్చు. అలా చదువుతూ రాయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దట్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ రీడింగ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం రోజు ఎగ్జామ్స్ టైంలో కూడా కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్కి మనం కొంత టైంని ఇవ్వాలి. ఓ 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంటను కొద్దిగా బాడీ మూమెంట్స్ పెంచుకోవడం కోసం. బాడీ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు శరీరంలో అంత కణజాలం అంతా కూడా చాలా చురుకుగా ఉంటుంది. కాబట్టి మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. అలా మనం సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనే నియమాన్ని తీసుకొని మనం ఎక్సర్సైజులు చేయడం కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎగ్జామ్ ఫోబియా నుండి దూరం చేస్తుంది. అలాగే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం పక్క వాళ్ళతోని పోల్చుకోకూడదు. పక్క వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది మనకు ప్రస్తుతం కాదు. మనకి గత పరీక్షలో వచ్చిన మార్కుల కంటే ఇప్పుడు ఎక్కువ మార్కులు రావాలనేది ఒక తపన మాత్రమే మీకు ఉండాలి. నిన్నటి కంటే నేడు మెరుగైన ఫలితం ఉంటే మీరు చాలా అద్భుతంగా రాణించినట్లుగా గమనించండి. నిన్న 80 మార్కులు వచ్చినాయి అంటే ఇవాళ 85 మార్కులు వస్తే మీరు చాలా అద్భుతంగా రాణించినట్లు లెక్క. ఫస్ట్ మార్క్ ఎంత అనేది మీకు అవసరం లేదు. అలాగే అలా దినదినము మీరు మీ మార్కుల్ని పెంచుకోవడానికి ఈ నియమం బాగా ఉపయోగపడుతుంది. అందుకని మీరు మీ రికార్డును మీరు బీట్ చేసుకుంటూ వెళితే మీరు ఏదో ఒక రోజు మొత్తము మీ క్లాసులోనే మంచి ఉన్నతమైన శ్రేణిలో పాస్ అయిన విద్యార్థుల్లో మీరు ఒకరిగా నిలబడతారు. అలా తర్వాత మీకు అవసరమైనప్పుడు మీకు ఇష్టమైన టీచర్ కానీ, ఒక మెంటర్ కానీ, ఒక గురువు కానీ ఉన్నట్లయితే వారితోని మధ్య మధ్యలో మాట్లాడి మీకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే ఆ అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలా మనం కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే మనకు ఎగ్జామ్లో ఒత్తిడి అనేది ఉండదు. అదేవిధంగా ఎగ్జామ్ రోజు మనం ఏం చేయాలో ఒకసారి గమనించండి. నిజంగా రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ చాలా తొందరగా పడుకోవడం మంచిది. ఉదయం రాత్రి 9:30-10 గంటలకే పడుకోండి, మంచిగా నిద్రపోండి. మీరు ఎగ్జామ్స్ టైంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆహారం కూడా చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవటము, షుగర్స్ని తగ్గించడం అనేది ఒక మంచి అలవాటుగా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి మీరు సమతుల ఆహారాన్ని తీసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి మీకు అది దోహదపడుతుంది. ఇది కూడా గమనించండి. ఎగ్జామ్కి పోయే ముందు కూడా చాలా లైట్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకొని ఎగ్జామ్కి హాల్కి కనీసం 15 నిమిషాల ముందు చేరే విధంగా మీరు ప్రణాళిక వేసుకొని వెళ్ళండి.
ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నప్పుడు అవసరమైనవన్నీ కూడా మర్చిపోకుండా హాల్ టికెట్ కానీ, పెన్స్ కానీ, కంపాక్స్ బాక్సులు కానీ, ఏది ఉంటే అది, ఏది అలౌ చేస్తారో అవన్నీ కూడా తప్పకుండా మీరు నోట్ చేసుకొని వాటినన్నింటినీ తీసుకొని వెళ్ళండి. ఎగ్జామ్‌లో ఒక 15 నిమిషాల ముందు హాల్‌లోకి వెళ్తే ప్రశాంతంగా కూర్చోండి. పేపర్ ఇచ్చేటప్పటికి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కామ్‌గా కూర్చోండి. పెద్ద టెన్షన్ పడకండి. ఎగ్జామ్ పేపర్ ఎలాగో ఇస్తారు. మీకు క్వెషన్స్ వస్తాయి. మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దాంట్లో మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని మీరు కూల్‌గా ఉండండి. ఎగ్జామ్‌లో రాసేటప్పుడు మార్కులను బట్టి ఏ ప్రశ్నకి ఎంత టైం ఇవ్వాలో చూసుకొని రాయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు పక్క వాళ్ళు ఏం రాస్తున్నారనేది చూడకండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూడకండి. అవసరం లేదు మనకి. అది మనకి ఒత్తిడిని పెంచే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మన క్లాస్మేట్స్ ఏం చేస్తున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల ముందే మీరు పేపర్ కంప్లీట్‌గా రాయడానికి ప్రణాళిక వేయండి. ఒక 10 నిమిషాలు మీరు రాసిన దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, చూసుకోండి ఏం రాశారనేది. ఆ విధంగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి ఎగ్జామ్‌ను రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత దాని గురించి అతిగా ఫలితాన్ని ఇప్పుడే అంచనా వేయొద్దు. ఇక దాని గురించి మర్చిపోండి. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ కండి. నిన్న రాసిన ఎగ్జామ్ గురించి ఇంకా ఆలోచిస్తూ, అయ్యో! నేను ఒక చిన్న ఆన్సర్ రాయలేకపోయినానే అనే చిన్న చిన్న విషయాల్ని మీరు బాధపడుతూ ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్ మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి అలాంటివి చేయకుండా మీరు చాలా నిదానంగా ఏ పరీక్షకు ఆ పరీక్షనే మీరు సవాలుగా తీసుకొని ఆత్మవిశ్వాసంతోని మీరు ప్రిపేర్ కండి. అలా మీరు ఈ పరీక్షలంటే భయం లేకుండా మీరు ప్రిపేర్ అయిన స్థాయికి, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయికి మీరు మార్కులు తెచ్చుకునే విధంగా మీరు ఎగ్జామ్స్‌లో మీ పెర్ఫార్మెన్స్‌ను చూపిస్తారు. అలాంటి పిల్లల మీద కూడా తల్లిదండ్రులు అతిగా ప్రెషర్ పెట్టకుండా, పక్క విద్యార్థులతో పోల్చకుండా, చాలా సున్నితమైన మనసులు కాబట్టి వాళ్ళకి మానసికమైన ఒత్తిడి తేకుండా వాళ్ళు కూడా సహకరించాలా. ఇంట్లో కూడా మంచి అట్మాస్ఫియర్, రీడింగ్‌కి సంబంధించిన అట్మాస్ఫియర్ ఉండేలాగా, పిల్లలకి అవసరమైన పుస్తకాలని అందుబాటులో ఉంచేలాగా, అన్ని ఉపకరణాలు ఉంచేలాగా మనం ఏర్పాటు చేసినట్టయితే మన పిల్లలు ఆశించిన దానికంటే మంచి ఫలితాలని మన పిల్లలు చూపిస్తారు. అలా జీవితం అంటే పరీక్షలంటే జీవితం కాదు. జీవితంలో ఒక చిన్న భాగము పరీక్షలు. రోజు మనం పరీక్షలు రాస్తూనే ఉన్నామని అనుకోండి. మనం ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నాము, పనులు చేస్తూ ఉన్నాము. కొన్నిట్లో సఫలమవుతున్నాము, కొన్నిట్లలో విఫలమవుతున్నాము. అందుకని ఒక్క పరీక్షతో అయ్యేదేం లేదు. ఒక్క పరీక్షతోని జీవితంలో పెద్దగా ఒరిగేదేం ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతోని మంచి ధైర్యంగా మీ మీద మీకు నమ్మకాన్ని పెట్టుకొని మీరు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యి, మీరు అనుకున్న దానికంటే ఒక 10% ఎక్కువ మార్కుల్ని, ర్యాంకుల్ని తెచ్చుకొని మీరు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మిమ్మల్ని నేను ఒక సీనియర్ అధ్యాపకుడిగా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నాను. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు, సమకాలీన అంశాలతో కూడిన వీడియోల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఈ విషయంలో, నా యూట్యూబ్ విషయంలో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.